చెత్త పాలన ఏముంది చెప్పు. నీడకు పెట్టుకొని కూర్చున్నాం పొద్దున్న నుంచి ఆటోలు. ఒకరి న్యాయం ఒకరి అన్యాయం అంట. బస్సులో ఫ్రీ, ఎవరు ఫ్రీ బస్సులు? నేను నారాయణగూడ నుంచి హైటెక్ సిటీ తీసుకోపోతుంటే ఒక ఆమె 15,000 ఇస్తుండే నెలకు. ఈ బస్సు ఎప్పుడు ఫ్రీ పెట్టిండు? ఆ రోజు నీ ఆటో వద్దు నాయన, నీ ఆటో నేను బస్సు పోతుంది చెప్పింది. అది కూడా మంచి పనే చేసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఆటోలో ట్యాక్సీలు ఫ్రీ చేసిండు. ట్యాక్సీ లేదు, ఏ పోలీసుడు కూడా ఆపేటట్లేదు. ఇప్పుడు ఏముంది, పోలీసుడు ఇన్ఫామ్ లేకుండా 1000 రూపాయలంట, రాంగ్ రూట్లో పోతే 2,000 అంట. అసలు ఆటోలకు కిరాయిలు లేక ఈ చెట్ల కింద పెట్టుకొని మేము దోస్తుంటే ఇక అన్నీ తీసుకొచ్చి ఇలా ఏదో సిలిండర్ కొత్తగా పెట్టిండంట 500 సిలిండర్ అని. 900 కడితే అంటే 400 అకౌంట్లో వేస్తారంట. మా పైసలు మాకు అకౌంట్లో వేసేది. ఆడోళ్ళు చెప్పు తీసుకొని కొడతారు రేవంత్ రెడ్డికి రేపటి నుంచి. 900 సిలిండర్ అంటే చెప్పు తీసుకొని కొడతారు. 500 అన్నప్పుడు 500 ఇచ్చేసేది సిలిండర్. 900 కట్టించుకొని 400 మళ్ళీ అకౌంట్లో వేసేది ఏంది? మన పైసలు మనకు అకౌంట్లో వేసుకోసం చేత కదా చెప్పు. టీఆర్ఎస్ పాలన అంటే బ్రహ్మాండంగా ఉన్నది. అందరికీ లేనోనికి ఉన్నోనికి అందరికీ చూసుకున్నారు, మంచిగా ఉన్నది. కేసీఆర్ పరిపాలన బాగున్నది. ఎక్కడ ఉన్నది తెలంగాణ? ఏడ ఉన్నది తెలంగాణ? ఎక్కడ తీసుకొచ్చిండు? కనపడుతుంది కదా, ప్రజలకు అందరికీ కనబడుతుంది. మంచి పాలన టీఆర్ఎస్ పాలన. అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వచ్చి దాదాపు ఒక 3 నెలలు అవుతుంది కదా, వాళ్ళు అన్నారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా మేము ఉన్నటువంటి 100 రోజులు కంప్లీట్ చేస్తామన్నారు కదా. ఏం చేసిండు? 3 నెలలు అయింది కదా, రేపటికి 3 నెలలు అవుతుంది. ఇవాళ ఏదో పెట్టిండు. ఆ సిలిండర్ 500 కానీ 500 కాదంట, 900 కట్టాలంట, 400 అకౌంట్లో పడేస్తాడంట. ఇలా చెప్తున్నారు. అంటున్నారా కదా, చూస్తూనే ఉన్నాం కదా. ఇంకేముంది, బస్ అంటే ఫ్రీ పెట్టిండు. అది ఎవరో జాబ్లో ఉన్న వాళ్ళకు, జాబ్ చేసే వాళ్ళకు అది నడుస్తుంది. మా చుట్టూలకు ఏం లేదు. మా భార్యలు రోజు బస్సు ఎక్కలేరు. పల్లెటూరులో ఉన్న పిల్లలు ఎవరు ఆడవాళ్ళు బస్సు ఎక్కలేరు. ఏదో సిటీలో ఉన్న వాళ్ళు జాబ్ చేసుకునేటోళ్ళు రోజు బస్సు ఎక్కుతున్నారు. వాళ్ళకేదో ఆదాయం ఉంది. ఎవరికి ఏం పాలన చెప్పు. గెలిపించుకుంది మీరే కదన్న. 6 గ్యారెంటీలు చెప్పినారు, ఉచిత పథకాలని చెప్పడం ద్వారా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా అధికారంలో ఉందంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల వల్లనే గెలిపించుకున్నది ప్రజలు మీరే. మీరు అలా మాట్లాడితే ఎలా మాట్లాడతామంటే మంచిగా చేస్తే మంచిగానే మాట్లాడుతుంటాం. కానీ ఏముంది, ఏం 6 గ్యారెంటీ లేవు. రుణమాఫీ అన్నాడు. నాకు పొలం ఉంది 2 ఎకరాలు. నేను 80,000 బాకీ ఉండే ఇప్పుడు బ్యాంకులో. రుణమాఫీ రాగానే రుణమాఫీ అన్నాడు. ఇంతవరకు కాలే. అదే కేసీఆర్ ఇచ్చిన 4,000 ఇచ్చిన 5,000 ఇచ్చిన నాకు ఆ 2 ఎకరాలు రైతు బంధు. అదే 10,000 వేసిండు. ఆ 80,000 మాఫీ అయితే మళ్ళీ 1,00,000 రూపాయలు తెచ్చుకుందాం అనుకున్నాను. నేను పోగానే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చోగానే సంతకం పెడతాడు, తొలి సంతకం. పోగానే మనం తెచ్చుకుందాం అనుకున్నాం, మళ్ళీ 1,00,000 రూపాయలు ఇస్తాడేమో అని. ఇప్పుడు 3 నెలలు అయింది. ఇంకా ఏమవుతుంది? ఇంకా ఆయనతోటి కానే కాదు అది. ఇప్పుడు ఒకవేళ పరిస్థితి ఇలాగా ఉంటే ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల మీద ఏమైనా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారా? కంపల్సరీగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎంపీలు ఇది ఇట్లా ఉంటే మొత్తం ఎంపీ సీట్లు 16 టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కొట్టుకుంటుంది. ఈయనకు జీరో అవుతుంది. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా, ఎందుకంటే చేసి పని 3 నెలలనే ఫస్ట్ స్టార్టింగ్లే నేను ఒక మాట చెప్తా. ఫస్ట్ తొలి సాలు చక్కగా పోతే వ్యవసాయం చేసేటోనికి ఒక సాలు కొడుతున్నాం మనం పొలంలో. 10 ఎకరాల పొలంలో ఒక సాలు కొడుతున్నాం. తొలి సాలు చక్కగా పోతే సాలన్నీ అన్ని వెనక చూసేది అన్నీ చక్కగానే వస్తాయి. నువ్వు ఫస్ట్ ఏదైనా చక్కగా మొదట్లోనే చక్కగా చేస్తే వెనక అన్నీ చక్కగానే వస్తాయి. అట్లానే ఉంది ఇది కూడా. నేను కూడా వ్యవసాయం చేసినోనే. ఒక సాలు చక్కగా కొడితే వెనక వచ్చే సాలు మొత్తం చేను మొత్తం చక్కగానే ఉంటాయి. అది ముంగల్నే వంకర పోయింది అనుకో, నువ్వు ఎన్ని చక్కగా చేసినా చక్కగా రాదు. అది అన్ని వంకరనే ఉంటాయి కదా. సరే, రేవంత్ రెడ్డి గారు పాలన బాగాలేదు, ఇప్పటివరకు ఇచ్చినటువంటి గ్యారెంటీలు బాగాలేవు మీరు అంటున్నారు కదా. పోనీ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎటువంటి పథకాల ద్వారా మీరు లబ్ధి పొందిరని చెప్పుకోవచ్చు? మాకు కేసీఆర్ ద్వారాగా లబ్ధి పొందినామంటే మాకేం డబుల్ బెడ్రూమ్ రాలే, నాకేం డబుల్ బెడ్రూమ్ రాలే. నాకు వ్యవసాయం మంచిగా నడిచింది, కరెంటు మోటార్లు మంచిగా నడిచినాయి. రైతు బంధు టయానికి పడ్డది. మా ఊర్లలో, మాది మహబూబ్ నగర్ జిల్లా అంటే నాగర్ కర్నూలు జిల్లా, తాగడానికి నీళ్ళు లేకుండే. ఒకప్పుడు ఇంటి ముంగల 10-20 ఆవులు ఉండేవి మాకు. అప్పుడు ఆవులు నీళ్ళు లేక కషాయ వాళ్ళకి అమ్ముకునే రోజులు ఉన్నాయి అప్పుడు. ఇప్పుడు అట్లా కాదు. ఇంట్లో మంచి మునిగేంత నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు. తాగని మా ముసలమ్మ, మా ముసలోళ్ళందరూ ఎక్కడ బిందె పట్టుకొని పోయే పని లేక ఇంటికాడ నీళ్ళలో తిప్పుకొని మేము పైసలు పెట్టకపోయినా కేసీఆర్ ఇచ్చిన 2,000 తోటి ఆ మంచినీళ్ళతోటి బతికిరు ఊర్లలో. అది చాలు మాకు. అంటే ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ని గెలిపించి తప్పు చేశారని అంటారు. చాలా తప్పు చేసిరు, చాలా తప్పు. కాదు, ఎవరు చెప్పుతోటి వాళ్ళే కొట్టుకుంటారు. నేను చెప్తున్నాను కాదు, ఏ మీడియా ఎవరైనా అడుగు, ఎవరు చెప్పుతోటి వాళ్ళే కొట్టుకుంటారు. ప్రతి ఒక్క ఆటోలో కూర్చున్న ప్రతి ఒక్క ఆడ మనిషి, ప్రతి ఒక్క మగ మనిషి అంటున్నాడు, అరే చాలా తప్పు చేసుకున్నాం అని. చాలా తప్పు చేసినాం నాయన, మనం అట్లా చేసానే చెప్తున్నారు. ఆటోలో కూర్చున్నాడు ప్రతి ఒక్కరిని అడుగుతాను నేను. అయినా చాలా తప్పు చేసుకున్నాం బాబుకి, కేసీఆర్ మంచిగా ఉండే, టీఆర్ఎస్ పాలనే మంచిగా ఉండే అని చెప్తాను. కానీ ఇప్పుడున్న వాళ్ళు 6 గ్యారెంటీలు తెచ్చారు కదా. ఏంటంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనట్టుగా ఇప్పుడు ప్రజా దర్బార్ దగ్గర ప్రజలకు ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి కంప్లైంట్స్ ఒక్కరోజు కూడా రేవంత్ రెడ్డి ప్రజాపాలన వచ్చి మాట్లాడలేదు. అడుగు ఎవరైనా అడిగిపోయినాక ఒక్కరోజు కూడా పెట్టిన కాడ నుంచి మొదటి రోజు ఏదో కాసేపు వచ్చి 1 గంట 2 గంటలు చెప్పాడు. ఇప్పుడు రోజు
ప్రజాపదన నడుస్తుంది. ఒక రోజు వచ్చి కూడా ఈ పని నీకు సాల్వ్ చేస్తా, నీకు ఈ చిలక భూమి పలం పట్ట చేపిస్తా, ఇది నీకేం బాగాలేదని ఒక్క రోజని ఎవరికైనా కలిసినా వాడుకు. నేను ఆటో నడుపుతా, నేను రోజు ఆడ ఆపుతా, పొద్దుగాల ఇవాళ కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కించుకొని పోయినా సికింద్రాబాద్ స్టేషన్. కలిసిండేమని కలుస్తలేడు, ఎవరికి కలుస్తలేడు. ఎవరో ఉన్నారు అధికారులు, ఎవరో మాట్లాడతారు, ఏదో సరే చూస్తా పోంటారు, పంపిస్తారు. ఒక విధంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉందంటే దానికి కారణము నిరుద్యోగుల ఓట్ల వల్ల ఈ రోజు గెలిచినని మనం చెప్పుకుంటున్నాం కదా. ఇప్పటికైనా మరి ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బతుకులు మారే అవసరం ఉందంట. ఇక చూడాలి అది కూడా. ఇప్పుడు ఏదో కేసీఆర్ అప్పుడు ట్రైనింగ్లోకి ఆయన ఇచ్చిన ఉద్యోగాలే ఇచ్చిండు నిన్న మన. ఇప్పుడు ఆయన టైంలో ఆయన నోటీస్కి ఇచ్చింది వాళ్ళే ఇచ్చిండు. ఆయనేమో ఏదో ఆయన ఇత్తనాలు వేస్తే ఆయన దంతే కొట్టినట్టు అట్లా వాళ్ళ ఉద్యోగాలే ఇచ్చిండు. ఈయనైతే కొత్త ఏమీ ఇవ్వలే. ఇంకా ఇప్పుడు నుంచి ఏమైనా కొత్త ఇప్పుడు 3 నెలలు పోయి 4 నెలలు పడితే కదా స్టార్ట్ చేస్తాడో, మరి ఎట్లా చేస్తాడో చూడాలి. పోనీ ఇప్పుడు పదవీకాలం 5 సంవత్సరాలు ఉంది కదన్న, ఈ 5 సంవత్సరాలన్నా కాంగ్రెస్ ఏదైనా చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. చూడాలి ముందు ఇప్పటికైతే ఏం లేదు. 3 నెలలు అయిపోయింది కదా, 3 నెలలు ఇప్పుడు 4 నెలలు పడితే ఎట్లా చూస్తాడో చూడాలి. అది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కడు కేసీఆర్, హరీష్ రావు వాళ్ళందరి దగ్గర 3 నెలలు చూద్దాం, 3 నెలల తర్వాత చూద్దాం అన్నారు. 3 నెలలు అయిపోతుంది కదా రేపటి నుంచి. మరి 4 నెలలకు దిగినప్పుడు మరి ఏం చేస్తాడో చెప్పిన అయాల పథకం ఏదో సిలిండర్ ఏదో చెప్పినట్టుంది. ఇంకా రేపటి నుంచి ఇంకేం ఉన్నాయి. ఇప్పుడు 3 అమలు చేసాడు. ఒకటి బస్సు, ఒకటి ఇప్పుడు ఇవాళ ఒకటిది విద్యుత్, ఏదో 2-3 అయినట్టున్నాయి. ఇక చూడాలి ఇంక ఎన్ని ఉన్నాయి, ఎట్లా చేస్తాడో చూడాలి.